కడపలో వైసీపీ కంచుకోటకు బీటలు పడుతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ దృష్టి పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్కు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది. అక్కడ జెండా పాతడమే టార్గెట్ గా పెట్టుకుంది. కౌన్సిలర్లలో తీవ్ర అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీపై అధికార టీడీపీ కన్నేసింది. ఆపరేషన్ పులివెందులకు శ్రీకారం చుట్టింది. వైసీపీలో అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకుంటోంది. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుంటోంది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలను ఇప్పటికే టీడీపీ కైవసం చేసుకుంది. ఇదే పంథాతో పులివెందుల మున్సిపాలిటీపైన దృష్టి సారించింది. అసంతృప్త వైసీపీ కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది అధికార పార్టీ. కాంట్రాక్టు పనులతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సీట్లు ఇస్తామంటూ ఎరవేస్తోంది. పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 32 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాలన్నింటినీ వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ప్రస్తుతం 10 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే 2 కౌన్సిలర్లు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. మరో 8 మంది కౌన్సిలర్లు కూడా సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీడీపీ కూడా అదే పంథాను అనుసరిస్తోంది. వైసీపీ కౌన్సిలర్లలో ఉన్న అసంతృప్తి టీడీపీకి అనుకూలిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో వైసీపీ అధినేత జగన్ చర్చలు జరిపినా వాళ్లు శాంతించలేదని తెలుస్తోంది. అధినేత నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆ కౌన్సిలర్లు అసంతృప్తిని వీడలేదు. పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ నేత వైఎస్ భాస్కర్ రెడ్డి ఎన్నికల అనంతరం హైదరాబాద్కు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అసంతృప్త కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీని వీడకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. అయినా టీడీపీ మాత్రం ఆపరేషన్ వైసీపీ వదలడం లేదు. కౌన్సిలర్లతో మరింత వేగంగా మంత్రాలు మొదలుపెట్టింది. వైసీపీ హయాంలో 5 కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం మిగిలిన వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఇదే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు కారణమైందనే చర్చ నడుస్తోంది. మొత్తానికి పులివెందుల మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే.